హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అనేటువంటి ఒక కథానికాంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్, వాట్సప్ షేర్డ్ మ్యాటర్. ఇక వినండి. పదవీ విరమణ వ్యధ, అదే రిటైర్మెంట్ అయిన తర్వాత వ్యధ, ఒక చిన్న కథానికలాగా. వయస్సు రీత్యా నేను 60లోకి వచ్చినట్లు ప్రపంచానికి తెలిసిపోయింది. ఇదొక బ్రేకింగ్ న్యూస్గా నలుగురి నోళ్లలో నానడం రిటైర్ అయిన దానికంటే అత్యంత బాధాకరం. ఏజ్ 40 వస్తే ఓ 3-4 ఏళ్ళు 39గా మెయింటైన్ చేయొచ్చు, బాటా చెప్పుల ధరలాగా. ఆనక 45 వస్తే 40+ అని మరికొంతకాలం కప్పెట్టవచ్చు వయసుని. 50కి వచ్చినప్పుడు ఇంకా సర్వీస్ ఎంతకాలం ఉంది అని అడిగితే ఆ ప్రశ్నకు ఆశ్చర్యం నటిస్తూ ఇప్పుడెక్కడా ఇంకా 10 ఏళ్ళు ఉందిగా అంటూ 10 ఏళ్ళు మీద గట్టిగా స్ట్రెస్ చేసి పలుకుతూ సైకలాజికల్గా ఎదుటివారిని మభ్యపెట్టడమో, హిప్నటైజ్ చేసి వాళ్ల చేత అయితే చిన్నవారే అనిపించుకోవడమో జరిగిపోయేది. ఆ విధమైన పరవంచన స్వీయ మానసిక తృప్తితో మరో 5-6 ఏళ్ళు లాగిపారేశా. కానీ విధి బలీయమైనదిగా. సూర్యుడు పడమరరాగా దిగిపోవును అన్న సత్యంలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 60 ఏళ్ళు రాగానే ఉద్యోగంలో దిగిపోతాడు అన్న విషయం సమాజానికి తెలుసు. ఇక ఎంత మాత్రము నేను నా వయస్సును కప్పెట్టలేనన్న భావన నన్ను చింతాక్రాంతుణ్ణి చేసింది. ఆ బాధతో తెల్లగడ్డం పెంచి రిటైర్ అయినప్పుడు కప్పిన శాలువా చుట్టుకుని ఉండగా ఇప్పుడు వయసు 70లాగా అనిపిస్తున్నారు అని మా పుత్రరత్నం అదిలించేటప్పటికీ ఒలిక్కిపడి ఆ ప్రయత్నం విరమించా. ఆఫీసులో తెలిసిందంటే పెద్ద బాధ లేదు, కానీ నా ఈ బాధ ఎక్కువ అవ్వడానికి మా వాడకట్టులో నేను రిటైర్ అయినట్లు 60లో ఉన్నట్లు తెలిసిపోవడమే బాధ. ఇన్నాళ్ళు సెమీవృక్షం మీద రహస్యంగా ఆయుధాలు దాచిన నా వయస్సు గుట్టు బళ్ళు మనడమే. శత్రువులు ఎక్కడో లేరు, మన ఎదురుగుండానో మధ్యలోనో ఉంటారనేది చరిత్ర మళ్ళీ నిరూపించింది. రోజు మా ఎదురింటాయన నేను వెళ్ళేది ఒకటే టైం. ఆయనకి వాళ్ళావిడ ఎదురు రావటం సెంటిమెంటు. ఏదో ప్రైవేట్ జాబ్ అని తెలుసు అతనికి. నేను టక్ చేసుకొని కోసింత జాపత్రి పూసుకొని వీలైతే కారు లేదంటే బైక్ మీద స్టైల్గా వెళ్తుంటే వాళ్ళిద్దరూ చూసేవారు. ఆయన నేను ఇద్దరం నవ్వుతూ విష్ చేసుకునేవాళ్ళం. కానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్లో ఏదో ఆక్రోశం కనిపించేది. ఆవిడ చుట్టుపక్కల ఇళ్లల్లో గల అందరి గుట్టుమట్లు బాగా పసిగడుతుందని మా పని మనిషి ద్వారా సమాచారం అందింది. ఫలానా వారి అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నాడని, పక్క ఇంట్లో ఆయన రాహుకాలంలో మందు కొడతాడని, ఈ చివరి ఇంటావిడ మణిపురంలో గొలుసు పెట్టి వడ్డీలు కడుతుందని, మా ఇంట్లో కడియం నుంచి పూల మొక్కలు తెచ్చామని, ఆ పక్కావిడ తెనాలి బంగారంతో దుద్దులు చేయించుకుందని, ఇలా ఆ సమాచారం అంతా మా పక్కింటామె సేకరిస్తూ సమాచార దర్శినిలాగా ఉండేది.
అసలు నా అనుమానం ఆవిడ ఇస్రో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని భారత ఉపగ్రహ వ్యవస్థని మా కాలనీలో ఉపయోగించుకుంటుందేమో అని. ఆ తరహాలోనే నేను కొంతకాలంగా నియమిత సమయానికి ఆఫీస్కి వెళ్ళడం లేదని గ్రహించింది ఆవిడ. తర్వాత పరిణామం నేను ఊహించిందే. వాళ్ళాయన మా ఇంటికి వచ్చేసాడు ఓ రోజు. విషయం తెలుసు కాబట్టి ఇబ్బందిగానే పలకరించా. హోటల్లో ఏమున్నాయి అని మనం అడిగినప్పుడు సర్వర్ యాంత్రికంగా ఎలా చదువుతాడో ఆయన కూడా మొహాన చిరునవ్వు వేసుకొని, ఎలా ఉన్నారు, పిల్లాడు బాగున్నాడా, ఇప్పుడొస్తాడు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అనే ఇటువంటి సాదాసీదా ప్రశ్నలు అడుగుతూ వాటికి నేనిచ్చిన జవాబుల్ని పెద్దగా లక్ష్య పెట్టకుండా అసలు ప్రశ్నే వేసేశాడు. ఏమిటి, ఈ మధ్య ఆఫీస్కి సెలవు పెట్టారా, వెళ్తున్నట్టు లేదు అని అడిగాడు. ఇప్పటి వరకు వేసిన ప్రశ్నల తాలూకు నిర్లిప్తత ఈ ప్రశ్నలో అకుంఠిత ఆసక్తిగా మారడం నేను గ్రహించా. బయటికి చూశా. రాత్రి పెట్టుకున్న జాజి చెండు పైనుంచి విసిరితే చెట్టు పై కొమ్మలో చిక్కుకొని వేలాడుతున్నట్లు మేడ మీద వరండాలో ఈయనగారి శ్రీమతి బాల్కనీలో నుంచొని ఉంది. మా ఇంటి వంకే చూస్తూ ఈవిడ ప్రశ్నలకి వాళ్ళాయన జవాబులు ఎప్పుడు తెస్తాడోనని ఎదురు చూస్తున్నట్లుగా అక్కడ ఆమె విరహతాపం వెలిబుచ్చుతున్నట్లుంది. నా దృష్టిలో లాభం లేదు ఇంకా. నా పిచ్చి కానీ ఆవిడ ఇప్పటికే మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ హ్యాక్ చేసి నేను రిటైర్ అయినట్లు, రిటైర్ అయ్యాక నాకెంత వచ్చింది, పెన్షన్ ఎంత రాబోతుంది ఇత్యాది ఆసక్తికర అంశాలు లాగేసే ఉంటుంది. జస్ట్ శంఖంలో పోస్తేనే కదా తీర్థం అన్నట్లు అర్థం కావడం కోసం వాళ్ళ ఆయన్ని పంపింది. రిటైర్ అయ్యానండి అని ఏకలవ్యుడు ద్రోణుడికి ముఖ్యమైన బొటనవేలు సమర్పించినట్లు ఈతగాడికి, అదే అతనిలో దాగి ఉన్న ఆవిడ గారికి కావలసిన సమాధానం అర్పించా. మొబైల్లో మెసేజ్ వస్తే వచ్చే వెలుగులా అతని కళ్ళల్లో క్షణకాలం మెరుపు, తర్వాత ఏదో అన్నట్లు గేటు దభీలుమని వేసిన శబ్దం మాత్రమే నా మనసుకు తెలిసింది. ఇక రేపు ఏరియా అంతా పాకిపోతుంది కాబోలు. నా రిటైర్ ఆవిడకి సెటైర్ అన్న విషయం తెలుసు. పర్యవసానమే మరుసటి రోజు నుంచి నన్ను చూడగానే సమాజం చేసే పలకరింతలో బోలెడు మార్పులు. తెల్లవారుజామున రోడ్డెక్కి పూలు దోచేసుకుందాం, తోడు వస్తారా అని ఒక వయోవృద్ధుడు ఆత్రతతో నన్ను అడిగాడు. చేసేం పనేం లేదుగా, శంకరమఠంలో వధూవరుల లిస్టు అప్గ్రేడ్ చేద్దాం రండి అని ఇంకో సగటు జీవి ఆహ్వానం నాకు. కమిషన్ మీద రియల్ ఎస్టేట్ పాంప్లెట్స్ రోడ్డు మీద పంచుతారా, టైం పాస్ అవుతుంది అని ఒక పైసాజీవి ఉచిత సలహా. ఇలా రిటైర్ అయిన వాళ్ళందరూ వాకింగ్ చేస్తున్నాం రండి మీరు కూడా. ఆదివారం పెన్షనర్స్ గ్రీవెన్సెస్కి అటెండ్ అవ్వండి. శ్రీరామ్ చిట్స్లో అకౌంటెంట్ పోస్ట్ ఖాళీ అట, చేరకూడదు అని మరొక ఆయన. సాయంత్రం పెద్దవాళ్ళందరూ పార్కులో మంచి మాట చెప్పుకుందాం వస్తారా అని ఇంకొక ఆయన. ఇలా వేధింపులండి. హతవిధి. ఇన్నాళ్ళు హీరో గ్లామర్ బండి, జీన్స్ ప్యాంటు, నైకీ షూతో వెలిగిన నేనేనా? సమాజం ఇంత సడన్గా నన్ను వృద్ధుణ్ణి చేసేసింది. మీరు రిటైర్ అయ్యారుగా, ఇప్పుడు లోన్ కష్టమండి అని బ్యాంకు వాళ్ళు. సీనియర్ సిటిజన్ కాబట్టి వేరే లైన్లో నుంచోండి అని ఇంకొక ఆయన. డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా 5 ఏళ్ళు మించి ఎక్స్టెండ్ చెయ్యము అని
ఆర్టీఏ వాళ్ళు అబే ఎల్ఐసి పాలసీ ఇవ్వలేమండి అని ఎల్ఐసి వాళ్ళు ఇలా నాకు మానసికంగా కూడా వార్ధక్యం తెప్పించేస్తున్నారు వారంతా కూడి. నేను బాగానే ఉన్నానని, రక్తదానానికి ఇప్పటికీ రెడీ అని, కళ్ళజోడు లేకుండా డ్రైవింగ్ అర్ధరాత్రైనా చేస్తానని, కృష్ణానది అడ్డంగా ఈదగలనని చెప్పటమే కాక నేను ఇక కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అనొచ్చు కానీ కొంతమంది వృద్ధులు ఎప్పటికీ కుర్రవాళ్ళు అన్న విషయమే నేను చెప్పదలుచుకుంది. అంతేకాదు నిరూపించదలుచుకుంది కూడా. అయినా ఈ ప్రపంచం పట్టించుకోవడం లేదు. అందుకే రాజకీయ నాయకుల్లా రిటైర్మెంట్ అనేది ఉద్యోగులకు కూడా ఉండకూడదు అని. వాళ్ళంతకు వాళ్ళు ఇక చెయ్యలేము మొర్రో అంటేనో, లేదు ప్రభుత్వం ఎవరినైనా తీసివేయదలుచుకుంటే వయసు మాత్రం బహిర్గతం చేయకుండా తీసేయాలని, ఆ సందర్భాల్లో రిటైర్మెంట్ ఫంక్షన్లు గుట్టుచప్పుడుగా చేయాలని నా డిమాండు. ఒకవేళ ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ఫలానా వారి వయస్సు ఎంత అని ఎవరైనా పనికిమాలిన వాళ్ళు అడిగినా కాన్ఫిడెన్షియల్ అని నిరాకరించాలి అనేది నా భావన. ఏది ఏమైనా 40 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఆడవాళ్ళు, 60 వచ్చేటప్పటికి మగవారు పడే బాధ త్రాసులో చూస్తే సమానంగా ఉంటుందండి. అంతిమంగా రిటైర్మెంటు, ఆపై గోప్యత కోల్పోయిన వయస్సు, తద్వారా వచ్చే బాధ భగవానికి కూడా వద్దు అని ఈ మగవాని బాధండి. ఇదండి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అనే ఈ వాట్సప్ షేర్డ్ మ్యాటర్ సారాంశం ఓ చిన్న కథానికన్నమాట. విన్నారుగా? ధన్యవాదాలు.